ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీస్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ విడుదలైతే చేసింది. నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి పోస్టులను ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నటువంటి 9 ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఇక్కడ మనం చూస్తే 40,270 నుంచి 93,780 వరకు పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. జూలై 1, 2022 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఈ నెల 20 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర తప్పనిసరిగా ఓటీపీఆర్ ఉండాలి, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. ఇంతవరకు మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయకపోతే వెబ్సైట్లో పూర్తి చేసి తర్వాత లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే ఓటీపీఆర్ ఐడి ఉందో వాళ్ళు లాగిన్ అవ్వడం ద్వారా ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాక్ టెస్ట్ యొక్క ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అది కూడా మీకు వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ కూడా మీరు వెబ్సైట్ నుంచి తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి వీటికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. మరి ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. అంటే డిగ్రీలో అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. ఇందులో ఏ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. ఎన్విరాన్మెంటల్ సైన్సు, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ ఈ సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్టు కలిగి ఉండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తున్నా సరే ఈ యొక్క ఉద్యోగాలకి మీకు అర్హత అయితే ఉంటుంది. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. ఫర్ మెన్ క్యాండిడేట్స్ అంటే పురుష అభ్యర్థులకు హైట్ అనేది 163 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అనేది 79 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అయితే రావాలి. వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే 25 కిలోమీటర్లను మీరు 4 గంటల్లో నడవవలసి ఉంటుంది. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ చూస్తే హైట్ అనేది 150 సెంటీమీటర్లు ఉండాలి. 74 సెంటీమీటర్ల చెస్ట్ అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మరో 5 సెంటీమీటర్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లోపు నడవవలసి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అసలు ఉండవలసినటువంటి ఏజ్ ఎంత అంటే 18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వీరితో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ మరియు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వారి సర్వీస్కి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఓటీపీఆర్ని లాగిన్ అవ్వడం ద్వారా వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో స్టెప్స్ వైజ్ అన్ని వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా 6 స్టెప్పుల్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయల ఫీజు అయితే పే చేయాలి. అంతేకాకుండా ఎగ్జామినేషన్ ఫీజు అనేది 120 రూపాయలు ఉంటుంది. మొత్తం 370 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే ఈ 120 రూపాయల
ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. 250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. కాబట్టి జనరల్ అభ్యర్థులైనట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజుతో పాటుగా అప్లికేషన్ ఫీజు కూడా అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు మాత్రం కేవలం 250 రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ విధానంలోనే ఈ ఫీజు మీరు పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక సిలబస్తో పాటుగా మరికొన్ని వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా చెప్తాను. ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు 3 సెంటర్స్ని ప్రిఫరెన్స్గా ఇచ్చుకోవచ్చు. అయితే మనకి రిసోర్సెస్ యొక్క అవైలబిలిటీ బట్టి అంటే సెంటర్స్ లేదా సిస్టమ్స్ అవైలబిలిటీ బట్టి మీకు అందులో ఏదో ఒకటి అలాట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలకి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. ఓపెన్ కాంపిటీషన్ మరియు అంటే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 40% రావాలి. బీసీ అభ్యర్థులు అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 30% మార్కులు అనేవి మీరు జస్ట్ క్వాలిఫై అవుతే రావాల్సి ఉంటుంది. అయితే ఈ మార్కులు వచ్చినంత మాత్రాన ఉద్యోగం అయితే రాదు. కానీ క్వాలిఫై కావాలి అంటే మాత్రం మినిమం ఈ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో. మరి దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 9 కాలనీల్లో బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అంటే ఏ రిజర్వేషన్ అభ్యర్థులకి ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి, అందులో ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, జెంట్స్కి అంటే జెండర్ వారీగా మనకి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో గమనించవచ్చు. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సిలబస్లో మనం ఇక్కడ చూడొచ్చు. ముందుగా ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులు మరియు జనరల్ తెలుగు 50 మార్కులు అయితే ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఇండివిజువల్గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 100 మార్కులకి 100 ప్రశ్నలు ఉంటాయి. 100 నిమిషాలు అయితే ఇస్తారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్. తర్వాత మొత్తం 4 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అన్నమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అనేవి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ అనేటువంటి ఒక పేపర్ ఉంటుంది. పేపర్ 4 నుంచి జనరల్ ఫారెస్ట్రీ 2 అనేటువంటి పేపర్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ప్రతి పేపర్లో కూడా 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 4 పేపర్లు కలిపి 600 మార్కులకి అయితే ఉంటుంది. ముందుగా మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అనేది ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి. కానీ ఇది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఇందులో వచ్చినటువంటి మార్కులను అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్లో తీసుకోరు. కానీ ఈ 4 పేపర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క టెస్ట్ అనేది పూర్తి చేస్తారో వాళ్ళకి వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అయితే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. మరి ఇక్కడ మీరు చూడొచ్చు సిలబస్లో జనరల్ ఇంగ్లీష్లో ఏముంది, జనరల్ తెలుగులో ఏముంది, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో ఉన్నటువంటి సిలబస్ ఏమిటి అనేది ఇంకా డీటెయిల్డ్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ఉద్యోగాలకి అర్హత ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదివి అప్లై అయితే చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఆన్లైన్లోనే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంది కనుక ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేయకూడదంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినటువంటి వెంటనే అప్లై చేసుకోండి.